జీవ అని గుర్తించటానికి పసితనం అని గాని, కౌమారం అని గాని, యవ్వనం అని గాని, ముసలితనం అని గాని ఈ భేదం లేదు. అందరూ సమానమే. దాన్ని తెలిసో తెలియకనో పోషించుకుంటారు. కానీ సంస్కారహీనం చేత నిలుపుకోలేకపోతారు. ఆ సంస్కారహీనం లేకుండా ఉండటం కోసమని వనిత చాలా ప్రయత్నం చేసి ఆ జీవునికి ఒక పసికందు రూపాన్ని ఇచ్చింది. దానిలో వచ్చాడు. కనుక తనను తాను తెలుసుకోవటం, తన స్థితిని తాను తెలుసుకొని ఉత్తరోత్తర దేహాన్ని ఎట్లా నడుపుకోవాలో అది ఒకసారి తాను మననం చేయాలి. అందుకనే కన్ను తెరవని ప్రాయమా జీవ జన్మాంతర ధ్యానమా. ఆ తెరవని 2-3 నెలల ప్రాయం ఏముంటుందో ఆ గడువు, ఆ వ్యవధి ఏది ఉంటుందో అది తనకు జన్మాంతర ధ్యానం. జన్మాంతరంలో ఎట్లా చెడిపోయినాను, మళ్ళీ దేహం వచ్చింది, అది మళ్ళీ రాజరాకూడదు. జన్మ వచ్చినప్పటికీ దేహంతో బతికినప్పటికీ కూడా దేహంతో ఆ అవకాశాన్ని ఏం కూర్చుకున్నాడో, ఎట్లా నడిపించాడో జీవనాన్ని, అంత చేసినప్పటికీ కూడా చేసింది వాడు కాలేదు. తనకు కావలసిన స్థితి తనకు అందలేదు. అది మళ్ళీ ఒకసారి తాను జ్ఞాపకం చేసుకొని స్మృతిలో దర్శనం చేసి అప్పుడు తను బయట జీవనానికి ఒప్పుకోవాలి.